యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వాగతం. పరిశుద్ధ గ్రంథము అన్నిటినీ వరుసగా ధ్యానము చేయు కార్యక్రమంలో నూతన నిబంధనలోని గ్రంథములన్నిటినీ పరిశీలన చేయాలని తలంపు కలిగి ఉన్నాం. యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగమును ప్రస్తుతం మనం ధ్యానించుచున్నాం. ఈనాటి తరగతిలో యేసు ప్రభు బోధలో గ్రహించుటకు కష్టమైన అంశాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం. ధర్మశాస్త్రము చొప్పున దేవునికి ప్రమాణము చేసిన ఎడల ప్రమాణమును నెరవేర్చవలెను. అయితే ప్రభు చెప్పినదేమనగా, మీరెంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. అది మహారాజు పట్టణం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రం ఉండాలి. మోషే ధర్మశాస్త్రము చెప్పినదేమనగా, కంటికి కన్ను, పంటికి పన్ను అను నియమం. అయితే ప్రభు చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపుకు ఎడమచెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీమీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. అడుగువారికిచ్చుటలో ముఖము త్రిప్పుకొనక అడుగువానికిమ్ము. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అను మాట మీరు విన్నారు గదా. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడని ప్రభు చెప్పారు. పరలోక తండ్రి కుమారుని లక్షణమిది. దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడై యున్నలాగున మీరును పరిపూర్ణులయుండుడి. యేసు ప్రభుతో కొండమీదనున్న ప్రజలు ప్రభు అనుగ్రహించు జవాబులో పరిష్కారములో భాగమయున్నారు. కాని కొండ దిగువన ఉన్నవారు సమస్యల్లోనే ఉన్నారు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు బోధించిన కొండమీద ప్రసంగం యొక్క సందర్భాన్ని ఈ విధంగా మనం గ్రహించాలి. తాము నెరవేర్చలేని వాటిని గూర్చి ప్రమాణము చేయువారిని ఉద్దేశించి యేసు ప్రభు మాట్లాడారు. పలికిన మాటను నెరవేర్చువారముగా ఉండాలని ప్రభు ఈ మాటలు పలికారు. మన మాటలు పత్రముపై వ్రాసుకున్నట్టుగా ఉండాలి. మాటలు మార్చకూడదు. అందువలన మీరు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దుష్టుని ఎదిరింపక శత్రువులను ప్రేమించుడి అని ప్రభు ఒక గొప్ప సత్యాన్ని లేక సూత్రాన్ని పలికాడు. అయితే ప్రపంచములో మరెవరూ చెప్పని ఈ గొప్ప సూత్రము ప్రభు పలికినది మనము పాటించుట కొరకే. అయితే కొందరు ఈ ప్రమాణాన్ని ఈ లోకములో నేటి రోజులలో పాటించుట అసాధ్యమని అంటారు. అయితే ప్రభు పలికిన మాట తన జీవితములో రుజువు చేసి చూపించాడు. ప్రభు చూపించిన మాదిరిలో మనం జీవించాలి. యేసు ప్రభు బోధ శాస్త్రుల పరిసయ్యుల వంటి బోధ కాదు. సాంప్రదాయము అంతకంటే కాదు. పరిసయ్యులు శాస్త్రులు మోషే ధర్మశాస్త్రమును వక్రీకరించి వ్యాఖ్యానము చేయుటను ప్రభు ఖండిస్తున్నాడు. వీరి బోధ ఆచారములు లేఖనానుసారమైనవి కాదని, మోషే ధర్మశాస్త్రమును అనుసరించినవి కావని యేసు ప్రభువారు తెలియజేశారు. మోషే బోధను తప్పుగా వ్యాఖ్యానిస్తున్న శాస్త్రులను పరిసయ్యులను ప్రభు ఖండించాడు. పంటికి పన్ను, కంటికి కన్ను అను మోషే చెప్పిన మాటలలో న్యాయమున్నది. న్యాయానికి ప్రతీకారమునకు వ్యత్యాసమున్నది. వీరికి ప్రమాదము సంభవించినప్పుడు వీరు కోరేది న్యాయము కాదుగాని ప్రతీకారం. ఎలాగనగా, ఒక వ్యక్తి వలన పన్ను పోగొట్టుకొనినవాడు ఎదుటి వ్యక్తి యొక్క పళ్ళన్నీ ఓడగొట్టడం న్యాయం కాదు. ఒక వ్యక్తి వలన కన్ను పోగొట్టుకొనినవాడు ఎదుటివాని ప్రాణం తీయడం న్యాయం కాదు. ఇది ప్రతీకార చర్య. ఈ విధంగా మోషే న్యాయానికి సంబంధించిన మాటలు పలికాడు. ఇది ధర్మశాస్త్ర న్యాయం. పరిసయ్యులు మోషే మాటలను తీసుకుని నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించుమని బోధించారు. కాని మోషే ఈ విధంగా ఎక్కడ వ్రాయలేదు. శాస్త్రులకు పరిసయ్యులకు పొరుగువాడెవడనగా యూదుడు, మిగిలిన వారందరూ శత్రువులే. అందువలన వారి బోధన బట్టి యూదులను ప్రేమించుచు
అన్యులను ద్వేషించు అను భావం వస్తుంది. శత్రువులను ప్రేమించుట అనున్నది నూతన నిబంధన బోధ మాత్రమే గాక పాత నిబంధనలోనూ కలదని యేసు ప్రభు ఈ విషయమును తేటపరిచారు. అష్షూరు దేశపు రాజధాని అయిన నీనివే పట్టణమునకు వెళ్లి తన శత్రువులైన వారికి సువార్త ప్రకటింపమని యోనాకు దేవుడు ఆజ్ఞాపించాడు. యోధా జనాంగమునకు ఎంతో కీడు కలిగించిన శత్రువులైన అష్షూరీయులకు దేవుని యొక్క ప్రేమను యోనా వెళ్లి వినిపించాలని దేవుడు కోరాడు. అపనమ్మకస్తురాలైన భార్య అయిన గోమెరును హోషేయ ప్రేమించాడు. దీనిని బట్టి దేవునికి విరోధముగా ఉన్నను అట్టివారిని ప్రేమించుట నూతన నిబంధనలో మాత్రముగాక పాత నిబంధన బోధయ్య ఉన్నదని యేసుప్రభువారు చెప్పారు. పొరుగువారిని ప్రేమించి శత్రువును ద్వేషించుమని మోషే ఎక్కడా చెప్పలేదు. అందువలన యేసుప్రభు చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. అయితే ఈ బోధ కొండ దిగువన వివరింపబడలేదు గాని కొండ మీద ప్రకటింపబడినదని మనం గ్రహించాలి. అనగా ఈ బోధ మిశ్రిత జనాంగమునకు బోధింపబడలేదు గాని యేసుప్రభువును వెంబడించుటకు తీర్మానము చేసుకున్న శిష్యులకు యేసుప్రభు బోధించాడు. యేసుప్రభు అనుగ్రహించు సమాధానములో భాగమయుండి క్రీస్తు కొరకు ప్రాణం పెట్టుటకైనను తీర్మానము చేసిన వారు శిష్యులు. శత్రువును ఎదిరింపక శత్రువును ప్రేమించుడి అని ప్రభువు బోధించినప్పుడు ఎక్కడా, ఎప్పుడు, ఎలా, దేని కొరకు శిష్యులు ప్రాణం పెట్టాలో శిష్యులకు ప్రభు బోధించారు. అయితే ఈ బోధను వినువారిలో కొందరు మనలను మనము కాపాడుకొనకపోతే, దుష్టుని ఎదిరించకపోతే మాకు కలిగినదంతా శత్రువు అపహరించుకుపోతాడని భావిస్తారు. అందువలన సామాన్య జీవన సూత్రమునకు యేసుప్రభు బోధ అనుకూలముగా లేదని వాదిస్తారు. అయితే క్రైస్తవులు ప్రాథమిక జీవిత నియమము యేసుప్రభు చిత్తమునకు లోబడుట, యేసుప్రభువును మహిమపరచుట. ఈ విషయములో ప్రాణాన్ని త్యాగము చేసైనా యేసుప్రభువును మహిమపరచాలి. ఈ క్రైస్తవ సూత్రాన్ని అసిసివాడైన ఫ్రాన్సిస్ సంపూర్ణముగా విశ్వసించాడు. పవిత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు గాయపడిన టర్కీ దేశస్థునికి చికిత్స చేస్తున్నాడు. ఆ సమయంలో అది చూచిన వేరొక వ్యక్తి ఫ్రాన్సిస్తో ఈ విధంగా పలికాడు, ఓ ఫ్రాన్సిస్, నీవు చికిత్స చేయుచున్న టర్కీయుడు బాగుపడి లేచిన ఎడల అతడు నిన్ను చంపుతాడు. అందుకు ఫ్రాన్సిస్ ఇచ్చిన సమాధానము, అతడు అలా చేయకముందు దేవుని ప్రేమను తెలుసుకుంటాడు. అనగా ఫ్రాన్సిస్ జీవిత సూత్రమేమిటంటే తన్ను తాను కాపాడుకొనుట కాదుగాని గాయపడిన టర్కీయుడు దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఈ విషయమై తన ప్రాణాన్ని కూడా లెక్కచేయక యేసు ప్రభువును మహిమపరిచాడు. న్యాయాధిపతుల గ్రంథమును అధ్యయనం చేయనప్పుడు యుద్ధముల గురించి మనం విన్నాం. యేసు ప్రభు ఈ బోధను చేయుటను బట్టి పోలీసు న్యాయ వ్యవస్థ అమలు చేయు విభాగములు ఉండనవసరం లేదని మనం భావింపకూడదు. సైన్యము అవసరము లేదు, కీడును అణచివేయకూడదని బోధింపకూడదు. మిత్రపక్షాల సైన్య బలము హిట్లరును ఆపివేయగలిగినది. లేని ఎడల హిట్లరు యూదులలో ఎవరు మిగిలి ఉండకుండా చేసేవాడే. నాజీ జాతివారు అనేక మందిని ఇంకా హతమార్చేవారు. ఈ విధంగా హిట్లర్ దురాగతములను సైన్యము ఆపివేయుట ప్రభు బోధ కాదని చెప్పకూడదు. యేసుప్రభు కాలములో యూదులను రోమావారు పరిపాలిస్తూ ఉన్నారు. తోటివారితో శత్రుత్వం కలిగుండక నెమ్మదిగా జీవించుటకు ప్రయాసపడవలెనని ప్రభు బోధయుంది. కొండ క్రిందనున్న వారి పరిస్థితిని మార్చుటకై మంచి మాదిరి జీవితమును శిష్యులు చూపించగలగాలని ప్రభువారి కోరిక. ఇతరుల కంటే నీవు ఎలా మెరుగుగా ఉన్నావు? కొండ దిగువన ఉన్న ప్రజలలో పరుగు పందెము, అల్లరి, జగడము, ఒకరినొకరు భక్షించుట కలదు. వారు జీవించే విధానమును మార్చుటకై మీరు మీ జీవితములను మాదిరిగా వారికి చూపించాలి. లోకములో ఉన్న వారికంటే మీరు ప్రత్యేకమైన వారిగా, ఉప్పుగా, వెలుగుగా ఉండాలని ప్రభు తన శిష్యులకు బోధించారు. కుళ్ళిన మాంసమును పట్టించిన ప్రయోజనముండదు. అయితే దీనికి ఉప్పు కలిపిన ఎడల ప్రయోజనముంటుంది. మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించుటలో కృప లేదు. ఉప్పు కలిగి ఇతరుల కంటే భిన్నమైన జీవితము ద్వారా క్రైస్తవులు ఇతరులను ప్రభు వైపు ఆకర్షించాలి. నూతన నిబంధన సంఘము
ఇలాంటి ఉప్పులాంటి సారము కలిగి ఇతరులను ప్రభు వైపు మళ్లించింది. నూతన నిబంధన బోధకు దేవుని ప్రజలు లోబడి ప్రత్యేకమైన జనాంగముగా ఉండుటకై దేవుని కృపను పొంది ఉన్నారు. ఒక మిషనరీ 5 సంవత్సరాలు ఉత్తర ఆఫ్రికాలో ప్రభు పరిచర్య చేశాడు. ఆయన ఓసారి ఓడలో ఉత్తరాఫ్రికాకు ప్రయాణమైపోవచ్చు ఒక ముస్లిం వ్యక్తికి తన సాక్ష్యమిచ్చాడు. అనగా తన సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్తూ అతడు చెప్పినదేమనగా, నీవు మరణించిన ప్రవక్తను కలిగి ఉన్నావు, నేనైతే సజీవుడైన క్రీస్తును కలిగి ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ మిత్రుడు ఎదురు ప్రశ్న వేశాడు. మరణించిన మా ప్రవక్త చేయలేనిది సజీవుడైన యేసుక్రీస్తు ఏమి చేయుచున్నాడు? ఆ మిషనరీ ఆ ప్రశ్నకు సరిగా సమాధానం ఇవ్వలేకపోయాడు. తరువాత ఉత్తరాఫ్రికాలో 5 సంవత్సరములు కష్టపడి ప్రభువును సేవించాడు, ప్రభువును వెంబడించాడు. అయితే సమాధానం చెప్పలేని ప్రశ్న తన మదిలో మెదులుతూ ఉంది. సజీవుడైన క్రీస్తు కొరకు వెదకుచూ అన్వేషించాడు. అయితే ఈ భూగోళంపై క్రీస్తు ఎక్కడ? ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ప్రత్యేకమైన జీవితమును కలిగి ఉండుటయే సజీవుడైన క్రీస్తును ఈ లోకానికి చూపించడము అని తెలుసుకున్నాడు. ప్రభు బోధించింది కూడా ఈ విషయమే. ఇతరులలో లేనిది నీవు కలిగి ఉన్నదేది? ఇతరుల కంటే నీ ప్రత్యేకత ఏమి? నీవు ప్రత్యేకముగా లేని ఎడల దేవుని పరిష్కారములో ఒక భాగం కాదు. నీవు సమాధానము కాదు, నీవు జవాబు కాదు. ప్రత్యేకముగా ఉండుటకై కృప కలిగి ఉండాలి. కృపను ఆశ్రయించాలి. దుష్టుని ఎదిరింపవద్దు, మీ శత్రువులను ప్రేమించుడి అను గొప్ప సూత్రాన్ని మీ జీవితములో పాటించుటకై, ప్రత్యేకముగా ఉండుటకై దేవుని కృప పొంది ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయములో ప్రభు వేరొక అంశాన్ని బోధించారు. 5వ అధ్యాయములో తన శిష్యులు తమ్మును తాము చూడాలని ప్రభు బోధించాడు. అనగా తమ్మును తాము చూసుకోవాలని ప్రభు బోధించాడు. లోకమునకు ఉప్పుగా, వెలుగుగా, కొండమీదనున్న పట్టణముగా, దీపస్తంభం మీద దీపముగా ఉండాలని, ఇక ఇతరులతో ఎటువంటి సంబంధము కలిగి ఉండాలో ప్రభు బోధించిన విషయాలలో రెండవది తన శిష్యులకు ప్రభు చెప్పిందేమిటంటే, రెండో విషయం మీ చుట్టూ చూడండి అని. సమస్యలు చూస్తున్నారా? అవసరాన్ని గుర్తిస్తున్నారా? తమ చుట్టూ శిష్యులు చూడడం లేదు గనుక అనేకుల సమస్యలు చూడలేకపోతున్నారు. 6వ అధ్యాయములో ప్రభు బోధించినది తన శిష్యులు పైకి చూడగలగాలని, పైకి చూడాలి అని. నీ శత్రువులను ప్రేమించుటకు, కృపను పొంది ప్రత్యేకముగా జీవించుటకు మనము తప్పక పైకి చూడాలి. నీ అంతట నీవు శత్రువును ప్రేమింపలేవు గనుక పైకి చూడాలి. పరలోకం వైపు గురి చూచుటకు నేర్చుకోవాలి. ప్రత్యేకముగా జీవించుటకు 3 వైపుల చూడాలి. లేఖనములలో ఈ 3 కోణాల గురించి మరలా వివరించబడింది. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఈ విధంగా ప్రారంభమైంది. యేసుక్రీస్తు శిష్యులుగా కానుకలిచ్చుట ఆత్మీయ ఎదుగుదలకు సూచనగా ఉంది. అన్ని సమయాలలో ఒకే విధంగా ఇచ్చే సమాంతర రేఖను పోలిగాక వర్ధిల్లిన కొలది ఎక్కువగా ధారాళంగా ఇచ్చుట విశ్వాసములో అభివృద్ధికి ఒక సూచన. పరిసయ్యులు, శాస్త్రులు మనుషులు గుమిగూడిన వీధిలో భిక్షగానికి
ధర్మం చేయనప్పుడు తమ దగ్గర ఉన్న బూరను ఊదించుకునేవారు. ఆ శబ్దం విని ప్రజలందరూ చూస్తూ ఉండగా వీరు ధర్మం చేస్తారు, మనుషులు చూడవలెనని ధర్మము చేయు పరిసయ్యుల వలె మీరుండవద్దు అని ప్రభు సెలవిచ్చారు. మీరు ధర్మం చేయనప్పుడు మీతో పాటు ఉన్న మనుషులు చూడవలెనని గాక పరలోకమందున్న తండ్రి చూచినట్లు బహుమానమును పొందునట్లు మీ గురి పైకి ఉండాలని ప్రభు చెప్పారు. ఆత్మీయ జీవితములో స్వస్థత కలిగి ఉండాలంటే ఇచ్చే విషయములో మనం నమ్మకంగా జీవించాలి. దేవునికివ్వవలసినది దేవునికి అర్పించిన ఎడల దేవుడెంతగానో మనలను దీవిస్తాడు. ఇవ్వని ఎడల దేవుడు ఆశీర్వాదములను నిలిపివేస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించారా? మీరిచ్చినది ప్రభువునకిచ్చుటలో మనుషులకు తెలియబడాలి అనిగాక రహస్యమందున్న తండ్రి చూచినట్లు ధర్మం చేయాలి. దేవునికిచ్చే కానుకలు మనుషులెందుకు తెలుసుకోవాలి? దేవునికిచ్చే విషయములోనూ అర్పణలు అర్పించే విషయములోనూ పాత నిబంధనలో ఎంతో బోధ ఉంది. పాత నిబంధనలో 10వ వంతు కాక ఇష్టపూర్వకంగా అర్పించే అర్పణలు అర్పించిన వారు అనేకులున్నారు. మనకు విలువలేనివి దేవునికి అర్పణగా ఎన్నడూ ఇవ్వకూడదని వారు తీర్మానం చేసుకున్నారు. వర్ధిల్లిన కొలది దేవునికిచ్చి దేవుని గణపరచాలి. ఈ విషయంలో విశ్వాసులు దాతృత్వము గలవారమై ఉండాలి. దేవునికి ధారాళంగా ఇవ్వడం ఆత్మీయ అభివృద్ధికి తార్కాణం. ఇచ్చేవారికి దేవుడు దీవెనలు ఎన్నో రెట్లు దయచేస్తాడు. ఈ విధమైన గృహ నిర్వాహకునిగా ఉండుటకు నీవు నేర్చుకుని ఉన్నావా? నీ గృహ నిర్వాహకత్వము జరిగించుట ద్వారా దేవుడు ఉన్నాడని మనము రుజువు చేయుచున్నాం. మనుషులు చూడవలెననిగాక దేవునికి కానుకలు నీవు చెల్లించిన ఎడల పరలోకమందున మన తండ్రి తగిన ప్రతిఫలము దయచేస్తాడు. నీ జీవితములో నీకు విలువైనది దేవునికిచ్చి దేవుడున్నాడని నీ జీవితములో ఎన్నడైనా రుజువు చేశావా? సజీవుడైన దేవుడు నీకు తగిన ప్రతిఫలము దయచేస్తాడని, ఆయనే నిజమైన ఏకైక దేవుడని నీవెన్నడైనా కనుగొన్నావా? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా తండ్రి, ఇంతవరకు మా విశ్వాస జీవితాలకు ఎదుగుదలకు అభివృద్ధికి తగిన హెచ్చరికలు మీ ఆత్మ ద్వారా మా శ్రోతలకు అందించినందుకు వందనాలు. మా పరలోకపు తండ్రి అయిన మీ నుండి ప్రతిఫలము పొందుటకు మా దశమ భాగాలను మాత్రమే కాకుండా మేము మీ కృప ద్వారా వర్ధిల్లిన కొలది ధారాళంగా మీ పరిచర్యకు, సువార్త ప్రకటనకు మరియు పేదలకు మా కానుకలు సమర్పించడానికి మాలో దాతృత్వాన్ని వృద్ధి చేయమని, విశాలపరచుమని, మా గృహ నిర్వాహకత్వాలను నమ్మకంగా నిర్వర్తించుటకు సహాయము చేయుమని, మీ ప్రియకుమారుని మహిమైశ్వర్యములో నుండి మా ప్రియుల ప్రతి అవసరతలు తీర్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.